ఈరోజు కథ సీతాఫలం నీతి. నాగావళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామ వాళ్ళు అందరూ ఆ సమయానికి అక్కడికి చేరిపోయేవారు. ఓ రోజు ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి. ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకుని వచ్చాము గురువుగారు అని చెప్పారు వాళ్ళు. అతడు కొంచెం సేపు సేద తీర్చుకున్న తర్వాత నదిలో ఎలా పడిపోయావు నాయనా అని అడిగారు గురువుగారు. స్వామీజీ, పడిపోలేదు, కావాలనే దూకాను. నా జీవితంలో అన్ని కష్టాలే, ఏ పని చేసినా కలిసి రాలేదు. ఆఖరికి భార్య పిల్లల్ని కూడా పోషించుకోలేని జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు ఆ వ్యక్తి. అంతా విన్న స్వామీజీ, సరే, బాగా నీరసంగా ఉన్నావు, ఈ పండు తిను అని ఒక సీతాఫలం అందించాడు. అతడు ఆవురు ఆవురు అంటూ ఆ పండు మొత్తం తినివేశాడు. స్వామీజీ ప్రశాంతంగా అతడికేసి చూస్తూ, పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ వ్యక్తి మాత్రం పకాలన నవ్వి, గింజలు తినడానికి పనికిరావుగా స్వామి, అందుకే ఉమ్మేశాను అన్నాడు. మరి గింజలు అడ్డు రాగానే తినడం మానేయలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ. ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం ఎవరైనా వదులుకుంటారా స్వామి, మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడా వ్యక్తి. అప్పుడు స్వామీజీ నవ్వి, జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే, గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్టే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు. దానికి వ్యక్తి సిగ్గుపడి, నిజమే స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చెయ్యను అని కాయ కష్టం చేసుకొని బతుకుతాను అన్నాడు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.